పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తు సందేశం దివ్యవాణి టీవీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. లూకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనం నుండి 14వ వచనం వరకు ధ్యానిస్తున్నాం. పిమ్మట యేసు తాము నీతిమంతులమనియు తక్కిన వారు నీచులనియు ఎంచుకును కొందరిని ఉద్దేశించి ఈ ఉపమానమును చెప్పెను. ప్రార్థనకై ఇద్దరు దేవాలయమునకు వెళ్ళిరి. ఒకడు పరిసయ్యుడు, మరి ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలుచుండి తనలో తాను, ఓ దేవా, నేను ఇతరుల వలె లోబిని, అన్యాయం చేయవాడను, వ్యభిచారిని కాను, ఈ సుంకరి వంటి వాడను కాను. అందులోకి నీకు కృతజ్ఞతులను. నేను వారమునకు 2 మారులు ఉపవాసముందును, నా ఆదాయం అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను అని ప్రార్థించెను. కానీ సుంకరి దూరముగా నిలువబడి కన్నులనైనను పైకెత్తుటకు సాహసింపక రొమ్ము బాదుకొనుచు, ఓ దేవా, ఈ పాపాత్ముని కనికరింపము అని ప్రార్థించెను. దేవుని ఎదుట నీతిమంతునిగా పరిగణింపబడి ఇంటికి వెళ్ళినది ఈ సుంకరియే కానీ ఆ పరిసయ్యుడు కాదు అని మీతో చెప్పుచున్నాను. ఏలైనా తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. పరిశుద్ధమైన సమయంలో మనమందరము కళ్ళు మూసుకొని శిరములు వంచి ప్రార్థించుదాం. ప్రేమగల ప్రభువా, సర్వమును సృష్టించి పరిపాలిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, గడిచిన కాలం అంతా ప్రభువా మమ్మల్ని మీ యొక్క రెక్కల నీడలో, మీ పవిత్రమైన దివ్య పాదబిడ్డ సన్నిధిలో కాచి కాపాడేందుకు మీకు వందనములు, స్తుతి స్తోత్రము తండ్రి. ఈ క్రీస్తు సందేశం ప్రభువా కార్యక్రమాన్ని దివ్యవాణి టీవీ ద్వారా వీక్షిస్తున్న ప్రతి బిడ్డను ప్రభువా నిండుగా మెండుగా ఆశీర్వదించండి. ప్రభువా, ఈ యొక్క వాక్యాన్ని బోధిస్తూ నన్ను దీవించండి తండ్రి. మీ పరిశుద్ధ ఆత్మశక్తిని ప్రభువా నా మీద కృమ్మరించండి ప్రభువా. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దీవించి వారిపై మీ పవిత్ర ఆత్మ అనుగ్రహ ఫలములను, మీ వరములను ప్రభువా నిండుగా మెండుగా కృమ్మరించండి. మీ యొక్క దివ్య పాదబిడ్డ సన్నిధిలో మీ అనుగ్రహ ఫలముతో మీ యొక్క రక్షణ కోటలో ప్రభువా మమ్మల్ని అందరినీ కూడా సదా దీవించి కాచి కాపాడమని ఈ మనములను మా నాథుడైన యేసు క్రీస్తు దివ్యనామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులరా, ఈరోజు మనమందరము కూడా ధ్యానిస్తున్న అంశము వినయము, దాని ప్రాముఖ్యత. వినయము, దాని ప్రాముఖ్యత. దేవుడు తను తాను తగ్గించుకొని సేవక రూపము దాల్చారు. కానీ మనిషి మాత్రము నానాటికి ఇంకా బడాయిగానే జీవిస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులరా, అదే మనం చూస్తున్నాం. పునీత అగస్తిన్ గారు చెబుతున్న మాటలు ఇవి. దేవుడు తను తాను తగ్గించుకొని సేవక రూపము దాల్చితే మనిషి మాత్రము నానాటికి ఇంకా బడాయిగానే బ్రతుకుతున్నాడు, బడాయిగానే జీవిస్తున్నారు. అందుకే పునీత పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6 నుంచి 11వ వచనములు ఒక్కసారి మనం ధ్యానం చేసుకున్నట్లయితే, ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావము కలిగి ఉన్నను దేవునితో తన సమానత్వమును గణింపలేదు. ఇది గ్రహింపవలసిన విషయము. కానీ ఆయన తను తాను రిక్తిని చేసుకొని సేవక రూపము దాల్చి మానవ మాతృడుగా జన్మించెను. ఆయన అన్ని విధముల మానవ మాతృడై ఉండి అంతకంటే వినయము కలవాడే మరణము వరకును, శిలువపై మరణం వరకును ఆయన విధేయుడాయను.
అవును ప్రియమైన సహోదరి సహోదరురా, క్రీస్తు ప్రభుని జీవితంలో ఉన్న ఆ యొక్క వినయాన్ని, ఆ యొక్క వినయపూర్వకమైన జీవితాన్ని ఈరోజు నీవు నేను అలవరుచుకోవాలి. నీ వినయానికి ఒక నిర్వచనముగా ఉంటూ మనం అందరము కూడా అటువంటి వినయాన్ని ఆభరణముగా మరి ధరించుకొని మనము మంచి మార్గములో నడవడానికి క్రీస్తు ప్రభుని బాటలో నడవాలి. ఎందుకంటే యేసయ్య ఈ లోకములో సేవక రూపము దాల్చారు, వినయాత్ముడై జీవించారు, వినయవంతుడుగా జీవించారు. ప్రియమైన సహోదరి సహోదరురా, ఆయన తను తాను రిక్తిని చేసుకొని సేవక రూపము దాల్చి మరి మనం చూస్తున్నాము, మరణం వరకును, శిలువపై మరణము వరకును ఆయన విధేయుడాయను. వినయము అన్ని సుగుణాలన్నింటికీ మాతృమూర్తి. పునీత అగస్టిన్ గారు అంటున్నారు, వినయము అన్ని సుగుణాలకు మాతృమూర్తి లాంటిది. మరి అగ్రపీఠాధిపతులు ధన్య, ఫుల్టన్, జెషీన్ వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు, విధేయించడము నేర్చుకొని వారికి అధికారము అప్పగిస్తే నాగరికత ఎప్పుడూ ప్రమాదంలోనే ఉంటుంది. విధేయించడం నేర్చుకొని వారికి అధికారం అప్పగిస్తే ఏమవుతుంది? నాగరికత ఎప్పుడూ ప్రమాదంలోనే ఉంటుంది. దీనత్వం కలిగి ప్రవర్తించడాన్ని వినయం అంటారు. వినయము కలిగిన వ్యక్తులు తమను తాము తగ్గించుకొని అనుకవ కలిగి జీవిస్తారు. ఎప్పుడూ తమ గొప్పలను ఎదుటి వారి ఎదుట ప్రదర్శించాలనుకోరు. అందుకే ఎప్పుడు కూడా వినయం కలిగిన ఎలా ఉంటారు? తమను తాము తగ్గించుకొని మరి ఉంటారు. ఎప్పుడు తమ గొప్పలను ఎదుటి వారి ఎదుట ప్రదర్శించాలనుకోరు. తెలుగులో మనందరికీ తెలిసిన సామెత ఉంది, ఏమీ లేని ఇస్రాకు ఎగిరెగిరి పడుతుంది, అన్నీ ఉన్న ఇస్రాకు అణిగి మణిగి ఉంటుంది. ఏమీ లేని విస్తరాకు ఎగిరెగిరి పడుతుంది, కానీ అన్నీ ఉన్న ఇస్రాకు అణిగి మణిగి ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డ, గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి ఉండడమే వినయము. ఇంకా మనము పునీత అగస్త్యుని గారి మాటల్లో మనం ధ్యానించినట్లయితే, గర్వమే దేవదూతలను దెయ్యాలుగా మార్చింది, ఈ వినయమే మనుషులను దేవదూతలుగా మారుస్తుంది. చూడండి, గర్వమే దేవదూతలను దెయ్యాలుగా మారుస్తే వినయమే మనుషులను దేవదూతలుగా మారుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డ, మనందరికీ తెలుసు, మరి గర్వముతో నిండి ఉన్న దేవదూత ఎవరో కాదు, లూసిఫర్. ఒక ప్రధాన దేవదూత, చెరూబీం అటువంటి ఆ ప్రధాన దేవదూత. మరి ఆ లూసిఫర్ గర్వముతో నిండిపోయి ఉన్నది. అది ఆ దేవదూత ఒక దెయ్యముగా మారిపోయినది. కానీ వినయము మరి మనుషుల్ని దేవదూతలుగా మారుస్తుంది. చక్కని ఉదాహరణ, మరియ తల్లి తను తాను దేవునికి సమర్పించుకుంది. మరియ తల్లి సంపూర్ణ విధేయత, వినయము సర్వమానవాళి రక్షణ కార్యానికి శ్రీకారము చుట్టింది. ఆమె వినయము ఒక మనిషిగా ఈ లోకములో దేవదూతలుగా మారుస్తుంది. ఓ పరిశుద్ధ తల్లిగా, ఓ మహోన్నతురాలుగా, పునీతుల కంటే గొప్ప స్థానములో, పరిశుద్ధమైన స్థానములో, మరి దేవుని తరువాత స్థానములో మరి ఆమె ఈరోజు నెలకొని ఉన్నది. పునీతులందరికంటే మరి అత్యున్నతమైన స్థానంలో ఉంది పరిశుద్ధ మరియ తల్లి. దేవుని బిడ్డలారా, వినయమే మనుషులని దేవదూతలుగా మారుస్తుంది. క్రీస్తు సందేశం కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం.
క్రీస్తు సందేశం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈ వినయం అనే గుణాన్ని, ఈ వినయం అనే సుగుణాన్ని మనమందరము కూడా ఒక ఆభరణముగా మనము ధరించాలి. ఈ వినయం అనే సుగుణాన్ని మనమందరము కూడా అలవరుచుకొని జీవించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి లూకాసు వార్త 1వ అధ్యాయం 38వ వచనంలో చూస్తున్నాం. మరియ తల్లి వినయము, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున జరుగునుగాక. దేవుని చిత్తాన్ని ఈ లోకము నెరవేరుస్తూ, దేవుని చిత్తానుసారముగా జీవిస్తూ, నాది కాదు ప్రభువా, అంతా నిశ్చితమే, నా జీవితంలో జరగాలని కోరుకుంటూ, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. దేవుని చిత్తానికి శిరస వహించింది ఆ తల్లి ఈ లోకంలో. ప్రియమైన దేవుని బిడ్డ, మరి పాత నిబంధనలో, పూర్వ నిబంధనలు మనం చూస్తున్నాము. వినయము కలిగి జీవించిన వారిని నిర్గమకాండము 12వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తున్నాం. భూమి మీద సంచరించు నరులందరిలోనూ మోషే మహా వినయవంతుడు. సాక్షాత్తు యావే దేవుడు, తండ్రి దేవుడు మోషే గురించి పలుకుతున్న మాటలు ఇవి. నిర్గమకాండము 12వ అధ్యాయము 3వ వచనంలో, భూమి మీద సంచరించు నరులందరిలోనూ మోషే మహా వినయవంతుడు. ప్రియమైన దేవుని బిడ్డ, అదేవిధంగా మనము పరిశుద్ధ గ్రంథము ఆధారముగా చేసుకొని మనం ధ్యానించినట్లయితే న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 2 నుంచి 8 వచనంలో చూస్తున్నాం. అక్కడ మనం గిద్యోను అనే వినయము కలిగిన ఒక వ్యక్తిని చూస్తున్నాం. మరి గిద్యోను వినయాత్మునిగా జీవిస్తూ ఉన్నారు. ఈ గిద్యోను దేవుని మాట ప్రకారము జీవించడం మనం చూస్తున్నాం. ఎక్కడ ఈ సందర్భాన్ని మనం ధ్యానం చేసుకోవాలంటే, యావే ప్రభుని మాట ప్రకారము 32,000 మంది సైన్యమును 32,000 మంది ఈ సైన్యమును 300 మందికి తగ్గించాడు. ఎవరు? గిద్యోను దేవుని మాటను ఆలకించి 32,000 మంది సైన్యమును కేవలము 300 మంది మాత్రమే మరి ఉంచాడు. యావే ప్రభుని మాటకు ఎదురు చెప్పలేదు. మీరు ఎందుకు దేవా మరి ఈ 32,000 సైన్యాన్ని 300కే ఎందుకు ఉంచమన్నారని ఎదురు చెప్పలేదు. 300 మంది సైన్యముతో శత్రు సైన్యమును ఎలా ఎదుర్కోవాలని ప్రశ్నించడం లేదు. యావే మాటకు పూర్తిగా విధేయించాడు గిద్యోను. వినయము, విధేయత అతనికి కేవలము 300 మంది సైన్యముతో శత్రు సైన్యంపై విజయము సాధించేలా చేశాయి. కేవలము దేవుని మాటను విన్నాడు గిద్యోను. ఎదురు చెప్పలేదు, ఎదురు ప్రశ్న వేయలేదు. దేవుని మాటను ఆలకించాడు. 32,000 మంది సైన్యాన్ని మరి ప్రభుని ఆ యావే దేవుని మాట ప్రకారము 300 మంది మాత్రమే సైనికులతో యుద్ధానికి వెళ్ళమన్నారు. ఆ 300 మంది సైనికులతో వెళ్ళిన సమయంలో శత్రు సైన్యంపై విజయము సాధించారు గిద్యోను. ప్రియమైన దేవుని బిడ్డ, మన ఆత్మీయ జీవితంలో కూడా మనం వినయం కలిగి జీవించినప్పుడు, మనము కూడా మన అనుదిన జీవితంలో వినయాత్ములుగా దేవునికి విధేయులై జీవించినప్పుడు, మనము తక్కువ స్థితిలో ఉన్నా, బలహీన స్థితిలో ఉన్నా, లేకపోతే ఒకవేళ నిరాశ్రయ స్థితిలో ఉన్నా, దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడు, దేవుని మాటను మనం విన్నప్పుడు, మనం ఆయనకు వినయాత్మలమై జీవించినప్పుడు, దేవుడు మనకు కూడా విజయాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని ప్రసాదిస్తారు. ప్రియమైన సహోదరి సహోదరా, మరి నూతన నిబంధనలో మనమందరము కూడా ధ్యానిస్తూ ఉన్నాము. వినయానికి చక్కని నిర్వచనం, ఉదాహరణ మనం చూస్తున్నాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనం నుండి 14వ వచనం వరకు సుంకరి ఈ వినయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 18వ అధ్యాయం 11వ వచనంలో, పరిసయ్యుడు నిలుచుండి తనలో తాను, ఓ దేవా, నేను ఇతరుల వలె లోబిని, అన్యాయము చేయవాడను, వ్యభిచారిని కాను, ఈ సుంకరి వంటి వాడను కాను, అందులకు నీకు కృతజ్ఞతుడను. కానీ సుంకరి దూరముగా నిలబడి కన్నులను పైకెత్తుటకు సాహసింపక రొమ్ము బాదుకొనుచు, ఓ దేవా, ఈ పాపాత్ముని కనికరింపుమని ప్రార్థించెను. ఓ దేవా, ఈ పాపాత్ముని కనికరింపుమని
ప్రార్థించాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ పరిసయ్యుడు చేసిన తప్పు ఏమిటి? దేవుని స్తుతించడానికి, దేవుని మహిమపరచడానికి బదులు తన మహిమను ప్రదర్శిస్తున్నాడు. పరిసయ్యుడు దేవుని మహిమపరచడానికి బదులు, దేవుణ్ణి స్తుతించడానికి బదులు ఏం చేస్తున్నాడు? పరిసయ్యుడు తన మహిమను తాను ప్రదర్శిస్తున్నాడు, తన గొప్పతనాన్ని చాటుతున్నాడు, మరలా వేరే వారిని కించపరిచి చూస్తున్నాడు. నేను ఈ సుంకరి లాంటి వాడిని కాదు, ఇతని వలే కాను, లోబిని కాను, అది కాదు ఇది కానీ తెలియజేస్తున్నా. కానీ సుంకరి ప్రార్థన, ఓ దేవా ఈ పాపాత్ముని కనికరింపుము, నేను ఈ సన్నిధిలో అడుగుపడ్డానికి కూడా యోగ్యుడును కాను. చూసారా ప్రియమైన దేవుని బిడ్డ, ఎంత గొప్ప వినయాన్ని ఈరోజు సుంకరి మరి కనపరుస్తూ ఉన్నాడు. మరి చూస్తూ ఉన్నాము బాప్తిస్మ యోహాను సువార్త మరి 1వ అధ్యాయము 27వ వచనంలో మనమందరము ధ్యానిస్తున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ఆయన పాదరక్షలను విప్పుడకైనను యోగ్యులను కాను అని బాప్తిస్మ యోహాను ప్రభుని యొక్క రాకడను సిద్ధము చేస్తూ పలుకుతున్న మాటలు. ప్రియమైన దేవుని బిడ్డ, మరి అటువంటి వినయపూర్వకమైన జీవితాన్ని మనం జీవిస్తూ ఉండాలి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనం చూస్తున్నాము. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారము నడుచును. నాశనముకు ముందు గర్వము నడుచును, పడిపోవటకు ముందు అహంకారము నడుచును. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని బిడ్డగా ఉన్న మనము, క్రైస్తవులుగా ఉన్న మనం చేయవలసినది వినయముగా జీవించడము, దేవుణ్ణి అంటిపెట్టుకుని జీవించడము, ఆయన యొక్క మాట ప్రకారం జీవించినప్పుడు ప్రభువు మనందరినీ కూడా దీవిస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రియమైన సహోదరి సహోదరురా, ఈ వినయం దగ్గర మనం ఇంకొక విషయము తెలుసుకోవాలి. వినయం అంటే మనము అనేక సార్లు ఏ విధంగా ఆలోచిస్తున్నామంటే, వినయం అంటే మనకు ఊరక చేతకాని వారిలాగా కూర్చోవడము కాదు, చేతకాని వారిలాగా నిశ్శబ్దంగా ఉండము కాదు. ఖండించే దగ్గర ఖండించాలి, యేసు ప్రభువులాగా ఖండించే దగ్గర ఖండించాలి, చెప్పే దగ్గర చెప్పాలి. ప్రియమైన సహోదరి సహోదర, వినయంగా ఉండమన్నవని చెప్పి నిశ్శబ్దంగా చేతకాని వాళ్ళగా ఉండమని కాదు. ఖండించే దగ్గర ఖండించాలి, చెప్పే దగ్గర చెప్పాలి, సరి చేసే దగ్గర సరి చేయాలి. అప్పుడే అది నిజమైన వినయపూర్వకమైన జీవితము, విధేయతతో కూడిన జీవితం అవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కావున మనం అందరము కూడా దేవుని యొక్క కృపను పొందుకుంటూ వినయాత్ములుగా ఈ లోకంలో జీవించుదాం. మనమందరము కూడా వినయమును పరిశుద్ధ వస్త్రమును ధరించుదాం. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తూ ప్రభుని యొక్క ఆశీర్వాదము, కృపయు మన జీవితంలో, మనందరి జీవితంలో నిండుగా మెండుగా ఉండునుగాక. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మనందరినీ దీవించి సదాకాచి కాపాడునుగాక. ఆమేన్.